Good morning. This is progress problem. If log y base x, log x base z, log z base y are in GP, x, y, z equals 64. X cubed, y cubed, z cubed are in AP. Then find the value of x plus y plus z by 2. ఇక్కడ మనకు త్రీ కండిషన్స్ ఇచ్చారు. ఫస్ట్ ఈ కండిషన్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ కండిషన్ తీసుకున్నాం లాగ్ వై బేస్ ఎక్స్, లాగ్ ఎక్స్ బేస్ జెడ్, లాగ్ జెడ్ బేస్ వై ఆర్ ఇన్ జీపీ. సొల్యూషన్ లాగ్ వై బేస్ ఎక్స్, లాగ్ ఎక్స్ బేస్ జెడ్, log z base y are in GP. ఇది ఫస్ట్ కండిషన్. ఏబిసి ఆర్ త్రీ టర్మ్స్ మనకి జీపీలో ఈ త్రీ టర్మ్స్ జీపీలో ఉంటే ఒక కండిషన్ ఏంటి, బి స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ. సో ఈ కండిషన్ అప్లై చేద్దాం. లెట్ ఏబిసి అని తీసుకుంటే ఈ జీపీలో ఆల్రెడీ ఉన్నాయి. సో బి స్క్వేర్ అంటే లాగ్ ఎక్స్ జెడ్, బి స్క్వేర్ని బి ఇంటూ బి అని రాసుకోవచ్చు. సో దీన్ని 2 times బి స్క్వేర్ కాబట్టి లాగ్ ఎక్స్ బేస్ జెడ్. ఏసి ఫస్ట్ టర్మ్ లాగ్ వై బేస్ ఎక్స్, లాగ్ జెడ్ బేస్ వై, లాగ్ ఏ బేస్ బి ఈక్వల్ టు లాగ్ ఏ బై లాగ్ బి. ఇలా మనకు లాగర్థమ్స్ లాస్ట్ యూజ్ చేసి రాయొచ్చు. లాగ్ ఏ బేస్ బిని లాగ్ ఏ బై లాగ్ బి రాసుకోవచ్చు. సేమ్ దిస్ ఈజ్ లాగ్ ఎక్స్ బై లాగ్ జెడ్, లాగ్ ఎక్స్ బై లాగ్ జెడ్, లాగ్ ఎక్స్ బై లాగ్ జెడ్ ఈక్వల్ టు మనం ఇక్కడ ఒకసారి దీన్ని కూడా లాగ్ వై బై లాగ్ ఎక్స్, లాగ్ జెడ్ బై లాగ్ వై. ఈ టర్మ్ క్యాన్సిల్. నెక్స్ట్ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డినామినేటర్ లాగ్ ఎక్స్ ఉంది. ఈ లాగ్ ఎక్స్ను ఇక్కడ ట్రాన్స్ఫర్ చేద్దాం. ఈ 2 లాగ్ జెడ్స్ను ఇక్కడ ట్రాన్స్ఫర్ చేద్దాం. సో లాగ్ ఎక్స్ లాగ్ ఎక్స్ లాగ్ ఎక్స్, లాగ్ ఎక్స్ లాగ్ ఎక్స్, దీన్ని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాం. లాగ్ ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ లాగ్ జెడ్. ఈ 2 టర్మ్స్ను ఇక్కడ డివిజన్ చేస్తున్నాయి, ఇక్కడికి వస్తే మల్టిప్లికేషన్ చేస్తాయి. లాగ్ జెడ్ లాగ్ జెడ్. సో ఏ ఇంటూ ఏ 3 times ఉంటే ఏ క్యూబ్డ్ అని రాస్తాం. సో ఇది కూడా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సేమ్ టర్మ్స్ 3 times ఉన్నాయి. లాగ్ ఎక్స్ హోల్ క్యూబ్ ఈక్వల్ లాగ్ జెడ్ హోల్ క్యూబ్. బోత్ సైడ్ క్యూబ్ను క్యాన్సిల్ చేద్దాం. సో లాగ్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ జెడ్. సో దట్ ఇంప్లైస్ బోత్ సైడ్ లాగ్ క్యాన్సిల్ అయితే ఎక్స్ ఈక్వల్ టు జెడ్. ఒక కండిషన్ మనకు ఒకటి వచ్చింది, ఎక్స్ ఈక్వల్ టు జెడ్ వచ్చింది. నెక్స్ట్ ఇంకొక కండిషన్ ఇచ్చాడు వాడు, ఎక్స్ క్యూబ్డ్ వై క్యూబ్డ్ జెడ్ క్యూబ్డ్ ఆర్ ఇన్ ఏపీ. ఎక్స్ క్యూబ్డ్ వై క్యూబ్డ్ జెడ్ క్యూబ్డ్ ఆర్ ఇన్ ఏపీ. ఎప్పుడైతే ఏపీలో ఉంటాయో 3 terms ఏపీలో ఉంటే ఈ ఒక ఏబిసిఆర్ 3 terms ఇన్ ఏపీలో ఉంటే మన కండిషన్ ఏంటి, బి 2b ఈక్వల్ టు ఏ ప్లస్ సి కండిషన్. 2b మిడిల్ టర్మ్ 2 times చేస్తే 2b ఈక్వల్ టు ఏ ప్లస్ సి. సో కండిషన్ అప్లై చేస్తే 2b అంటే 2 ఇంటూ మిడిల్ టర్మ్ 2y క్యూబ్డ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్డ్ ప్లస్ జెడ్ క్యూబ్డ్. ఈ ఎక్స్ ఈక్వల్ జెడ్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. 2y క్యూబ్డ్ రీకాల్ చేసుకుంటే ఎక్స్ ఈక్వల్ టు జెడ్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ ప్లేస్లో జెడ్ని పెడితే జెడ్ క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్, 2y క్యూబ్డ్ జెడ్ క్యూబ్డ్ ప్లస్ జెడ్ క్యూబ్ 2z క్యూబ్. బోత్ సైడ్ 2 cancel. సో y క్యూబ్డ్ ఈక్వల్ టు జెడ్ క్యూబ్. దట్ ఇంప్లైస్ y ఈక్వల్ టు జెడ్. దిస్ ఈజ్ 2. 1 and 2 ఫ్రమ్ 1 and 2 ఈ 1 condition 2 conditions నుంచి అబ్జర్వ్ చేస్తే ఎక్స్ ఈక్వల్ వై ఈక్వల్ జెడ్ ఆల్ ఈక్వల్. సో ఈ 3 terms మనకి ఈక్వల్. మనకు ఇంకా ఫ్రమ్ ద ప్రాబ్లం ఎక్స్ వై జెడ్ ఈక్వల్ టు 64, xyz equal to 64.
ఎక్స్ వై జెడ్ ఈక్వల్ 64 అంటే ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు వై ఈక్వల్ జెడ్ ఆల్ టర్మ్స్ ఈక్వల్. సో ఎక్స్ వై ప్లేస్లో కూడా ఎక్స్, జెడ్ ప్లేస్లో కూడా ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. 64 4 ఇంటూ 4 ఇంటూ 4 4 క్యూబ్డ్. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్డ్ ఈక్వల్ టు 4 క్యూబ్డ్. బోత్ సైడ్ క్యూబ్ క్యాన్సిల్ అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు 4. మనకి ఈ టర్మ్ నుంచి అన్ని ఎక్స్ ఈక్వల్ టు 4, వై ఈక్వల్ టు 4, జెడ్ ఈక్వల్ టు 4. మనం నెక్స్ట్ కనుక్కోవాల్సింది ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ బై 2 వాల్యూ కనుక్కోవాలి. సో ఆల్ 4కి ఈక్వల్ అయినాయి అంటే 4 ప్లస్ 4 బై 2 4 3 12 by 2 6. Answer is 6. Thank you for watching.